సరే, మీరన్న మాట ప్రకారమే వెళ్దాం. మా కళ్యాణ్ తోపు తురుము డామ్ డిష్కు డమాలుద్దీన్ అంటున్నారు కదా, మీ కళ్యాణ్ తోపు తురుము డామ్ డిష్కు డమాలుద్దీనే. ఒకసారి బిగ్ బాస్ యాజమాన్యాన్ని అందరూ రిక్వెస్ట్ చేద్దాం. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ రిక్వెస్ట్ చేద్దాము, తనుజ ఫ్యాన్స్ అంతా రిక్వెస్ట్ చేద్దాము. ఏమనంటే, ఎలక్షన్ జరిగినట్లే ఇప్పుడు ఓటింగ్ జరిగినాయి. సో ఏ ఎలక్షన్కైనా ఓటింగే కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ఓటింగే. సో దానికి సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అంతా బిగ్ బాస్ యాజమాన్యం దగ్గరే ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ ఆ ఓటింగ్స్ మొత్తం తీపిస్తే కళ్యాణ్కి ఎన్ని పడ్డాయి, తనుజకి ఎన్ని పడ్డాయి, ఇమాన్యుయల్కి ఎన్ని పడ్డాయి, సంజన గారికి ఎన్ని పడ్డాయి, డెమోన్కి ఎన్ని పడ్డాయో పూర్తి డీటెయిల్స్ ఇచ్చేయమనండి. అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ అలా గనక వాళ్ళ ఓటింగ్ని గనక తీసిస్తే ఆ క్రెడిబిలిటీ మొత్తం ఆ బిగ్ బాస్ యాజమాన్యానికే ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 వేస్ట్, వరస్ట్, రిప్ అని చెప్పి అంటున్నారు. సో మరి ఇక్కడ అన్ఫేర్ జరిగింది. సో చాలామంది ఎందుకు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అది ఫెయిర్ అన్ఫేర్ కాదు, ఫెయిర్గానే గెలిచాడు అంటున్నాడు. సో ఎవరు కొట్టుకోవద్దు. ఖచ్చితంగా బిగ్ బాస్ ఎవరైతే యాజమాన్యాన్ని ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసి ఓటింగ్స్ని బయటకు తీస్తే ఎవరు ఏంటనేది పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు జనాల్లో ఆల్మోస్ట్ ఇది అన్ఫేర్ గేమ్ అనమాట. తనుజాని మించి గెలిచే అంత కళ్యాణ్ దగ్గర లేదనమాట స్టఫ్. ఒక ఇమ్మాన్యుయల్తోనే పోటీ పడలేడు, ఒక డెమోన్తోనే పోటీ పడలేడు. అలాంటిది తనుజాతో పోటీ పడి గెలిచే అంత స్టఫ్ మనోడి దగ్గర లేదనమాట. మనోడు థర్డ్ వీక్లోనే వెళ్ళాల్సినోడు చివరి దాకా వచ్చి ఫైనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నో కార్డ్స్ యూజ్ చేస్తే కానీ అక్కడ దాకా రాలేదు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టి ఓటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ లిస్ట్ని బయట పెట్టమనని చాలు, ఏం అవసరం లేదు. అక్కడే బయట పెడితే ఆ బ్రతికేందనేదే అక్కడే బయటపడిద్ది. అసలు ఎవరు దీని గురించి పెద్ద ఇదవ్వాల్సిన పని లేదు. నేను చెప్తున్నాను, తనుజ ఫ్యాన్స్ మీరు అసలు ఎవ్వరు కూడా పెద్ద బాధపడాల్సిన పని లేదు. ఏంటి, నేను మొన్న చెప్పాను ఏనుగులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కలు మురుగుతూ ఉంటాయని. సో తనుజ వేల మంది కొన్ని కోట్ల గుండెల్లో నిలిచిపోయింది ఆ అమ్మాయి. సో దాని గురించి మీరు పెద్ద బాధపడాల్సిన పని లేదు. తనుజ ఇప్పటికీ విన్నరే. ఏంటి, సో ఓటింగ్స్ని తీయమని చెప్పండి, ఎవరు ఏంటనేది ఆల్మోస్ట్ బయటపడిపోయింది అనమాట.